హాయ్ అందరికీ నమస్తే అండి. ఈరోజు ఊరగాయ పచ్చడి పెట్టుకున్నామండి. మామిడికాయ ఊరగాయ పచ్చడి మేమైతే ఇలా పెట్టుకుంటాము. ఇవ్వండి గిన్నెతో మామిడికాయ ముక్కలు కోసుకున్నామండి. ఇవ్వండి ముక్కలు 25 కాయలండి ఇవి. ఇవన్నీ శుభ్రం చేసి పెట్టుకున్నాము. ఇలా టెంకలు అవి తీసేసి ఇలా తీసేసి అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాము. ఇవి 25 కాయలండి. కొలుసుకుందాము. గిన్నెతో కొలుచుకొని కాకమండి వేసుకున్నామండి. ఇలా నిండా కొలిచి పెట్టుకోవాలి. ఇలా నిండా పెట్టుకోవాలండి. ఇది ఒక గిన్నె. అంటే ఎక్కువ ఉన్నాయి కదా ముక్కలన్నీ పెద్ద గిన్నె పెట్టుకున్నాను. తొందరగా అయిపోతుంది కదా. ఇదండి ఇలా నిండా పెట్టుకొని ఇవి రెండండి. ఈ 3 గిన్నెలు అవ్వాయండి. ఇలాగా నేను దీనిలో కొన్ని పళ్ళలో కొన్ని వేసి కలుపుతున్నాను. అంటే అన్నీ ఒకే దానిలో అంటే సరిపోతుందండి. దీనిలో కొన్ని దీనిలో 1.5 దీనిలో 1.5 కలుపుకుంటున్నాను. కలపడానికి ఈజీగా ఉంటుందని దీనిలో కలుపు. ఇది ఆవాల పిండి మెంతి పిండి అండి. ఇది గిన్నెలో వేస్తున్నాను. ఇది ఆవాల పిండి అండి. పావంతుకి ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఇదిగోండి కారం. దీనికి ఫుల్ వేసేసుకోవాలండి. ఇది ఒకటి వేసుకుంటున్నాను కారం. కావాలంటే మళ్ళీ చూసుకొని వేసుకుందామండి.
ఉప్పు ఇలా వేసుకుంటున్నాండి. ఇలా పౌడర్ చేసి ఎండబెట్టుకొని ఇలా పౌడర్ చేసుకొని మిక్సీలో మెత్తగా, ఇది రాళ్ళుప్పు అండి, దొడ్డుప్పు. ఇలా చేసి వేసుకోవాలి. మెంతిపిండి అండి, మెంతిపిండి సగం వేసుకుంటున్నాను. పావు పావు గిన్నెలో పావు వేసుకుంటాను. కొంచెం మెంతులు వేసుకున్నామండి, పౌడర్ వేసాము, కొన్ని మెంతులు కూడా వేసుకుందాము. ఎండబెట్టి వేసిన మెంతులు అండి ఇవి. దీనిలో కొంచెం వేసుకుందాం. ఈ వెల్లుల్లిపాయలండి, ఈ ½ కేజీ వెల్లుల్లిపాయలు ఇలా ఒలిచి పెట్టుకోవాలి. ఇలా నీట్గా ఒలిచి పెట్టుకొని పొట్టు వీటిలో సగం వేసుకున్నాను. బాగా కలుపుతున్నాండి, ముక్కలకు అన్నీ పట్టేలాగా అన్నీ వేసేసాను. అంటే ఎక్కువ ముక్కలు ఉన్నాయని రెండిట్లో వేసి కలుపుతున్నాను. ఇలా బాగా కలిపించుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాము. నేనైతే నువ్వు పప్పు నూనె అంటారు కదండి, పప్పు నూనె అవి వేస్తున్నానండి. నేనైతే 2 కేజీలు నూనె వేస్తున్నానండి ప్రస్తుతానికి. చూసుకొని మళ్ళీ వేస్తాను. ఈ
ముక్కలన్నిటికీ 2 కేజీలు ఆయిల్ పట్టిద్దండి. నేను కొంచెం పొడులు ఎక్కువ వేసానండి. మాకు కొంచెం గ్రేవీ ఊట ఎక్కువ కావాలని కొంచెం ఎక్కువ పొడి వేసాను. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, అదేం లేదులేండి, కొలత ఏమీ లేదు దీనికి. ఊట ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఆవు పిండి ఎక్కువ వేసుకోండి, ఊట ఎక్కువ వస్తుంది. నేను కొంచెం ఎక్కువ వేసాను, కొలతల కన్నా కొంచెం ఎక్కువ వేసాను. ఇలా కలిపేసుకోవాలండి, ముక్కలన్నీ బాగా కట్టేటట్టు బాగా అన్నీ కలిపేయాలి. ఇవాళ కలిపేసి ఒక డబ్బాలో 3 రోజులు వట్టే పెట్టేయాలండి కలపకుండా. ఊట బాగా ఊడిపోయి నూనె అంతా పైకి తేలిపోతుంది. అప్పుడు మళ్ళీ ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ 3 రోజుల నుంచి మళ్ళీ కలిపి జాడీలో పెట్టేసుకొని నిల్వ ఉంచుకోవచ్చండి. సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. ఇలా చేసి పెట్టుకోవాలి. ఇలా కలిపిదేనండి, ఇలా కలిపేసి పెట్టుకోవాలి. మేము కొంచెం స్పైసీగా తింటాము, అందుకని కొంచెం ఆవుపొడి కారం ఎక్కువ వేసాను. మీకు ఎంత కావాలంటే అంత చూసి వేసుకొని పెట్టుకోండి. కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా, వాళ్ళు తినేదాన్ని బట్టి చూసి వేసుకోండి. ఇలా అంతా కలిపి ముక్కలు పట్టేటట్టు పొడంతా బాగా కలిపేయాలండి. చూసారు కదా కలిసిపోయినంత. నేను 1 కేజీ పప్పు నూనె వేసానండి, ఇంకా 1 కేజీ వేస్తాను. ఇంకా 1 కేజీ పడుతుంది దీంట్లోకి, సరిపోలేదు. ఇంకొంచెం ఆయిల్ వేద్దాం. నేను మొత్తం ఇప్పుడు 2 కేజీ ఆయిల్ వేసానండి. మొత్తం ఇందాక 1 కేజీ, ఇప్పుడు 1 కేజీ వేసాను. నువ్వుల నూనె అయితే చాలా టేస్ట్ ఉంటుందండి, అందుకని నేను నువ్వుల నూనె పప్పు నూనె వాడుతున్నాను. మీకు ఆప్షనల్ ఏది ఇష్టం ఉంటే అది వేసుకోవచ్చు. పల్లి నూనె వేసుకోవచ్చు, సన్ఫ్లవర్ వేయకూడదండి. పచ్చళ్ళు ఏ పచ్చళ్ళు అయినా పల్లి నూనె, నువ్వుల నూనె, పప్పు నూనె వాడాలండి, సన్ఫ్లవర్ వాడకూడదు, పచ్చడి పాడైపోతుంది. ఇక 2 కేజీ ఆయిల్ వేసాను. ఇందాక 1 కేజీ వేసాను, ఇప్పుడు 1 కేజీ 2 కేజీ వేసాను. ఇదండి ఇలా ముక్కలకు అన్నీ పట్టించేసి పౌడర్ కలిపేయాలని బాగా. అంతే అండి, ఇలా కలిపేసి పెట్టుకోవాలి. కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందండి. నేను 2 పళ్ళల్లో వేసాను, మీకు క్వాంటిటీని బట్టి కలుపుకోండి. మా ఇంట్లో గ్రేవీ ఎక్కువ తింటారండి, అందుకని నేను ఆవపిండి, మెంతిపిండి, కారం కొంచెం ఎక్కువ వేసాను. స్పైసీ తింటారు మా ఇంట్లో. ఇంకా ఆప్షనల్ సరిపడంత చూసి వేసుకోండి. అంటే నేను వేసినట్టు మీకు ఎక్కువ అవుతుందేమో అని చెప్తున్నాను. స్పైసీ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి, కొంచెం ఏం కాదు. ఉప్పు మాత్రం సరిపడగా వేసుకోండి. ఈ ఊరగాయ పచ్చడిలో ఉప్పు ఏమాత్రం తగ్గినా పచ్చడి అంతా పాడైపోతుందండి, బూజెక్కేస్తుంది.
సరిపడగా వేసుకోండి ఉప్పు మాత్రం. ఉప్పు చాలకపోతే అందులో కల్లుప్పు వేయండి, మామూలు ఉప్పు వేయకూడదు. ఎండలో పెట్టి మిక్సీ వేసి మనకి ఎంత కావాలంటే అంత ఎప్పుడంటే అప్పుడు కలుపుకోవచ్చు. ఇది తక్కువ అయితే ఒకేసారి వేయకుండా పర్వాలేదు, చాలకపోతే కలుపుకోండి. అంతే అండి, ఇలా కలిపేసి చూడండి ఆయిల్ ఎలాగొచ్చిందో. ఈ డబ్బాలో పట్టించుకుంటే 3 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి బాగా అప్పుడు జాడీలో పెట్టుకోవాలండి. ఇది సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. అంతే అండి, ఇలా కలిపేసి పెట్టించుకోవడం. ఇలాంటి డబ్బాలో వేసేసి పెట్టేస్తాను. మూడు రోజులు ఇలాగ కలుపుకుండా పెట్టేయాలండి డబ్బాలో. 3 days అయ్యాక మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉప్పు అది చూసుకొని చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. నేను చెప్పినట్టు ఎండలో పెట్టి వేయాలండి అన్ని సరుకులు. ఎండలో పెట్టకుండా ఏది వేయకూడదు, పచ్చడి పాడైపోతుంది. ఇలా వేసి పెట్టుకోండి. ఇలా 3 రోజులు ఈ డబ్బాలో ఊరపెట్టేస్తాను. 3 రోజులు అయ్యాక మళ్ళీ బాగా కలిపి అప్పుడు జాడీలో పెడతాను. లాస్ట్కి కలుపుకోవాలి కదా, బాగా జాడీలో కలపడానికి కుదరదు. అంతే అండి, ఇలా కలిపి పెట్టిస్తానండి ఊరగాయ పచ్చడి. ఇందులో కొంచెం వేస్తాను, చూడండి ఊట ఎక్కువ వచ్చింది. ఆవపిండి కారం ఎక్కువ వేస్తే కొంచెం ఊట ఎక్కువ వస్తుందండి. ఇలా 3 days అయ్యాక మూత పెట్టేసి ఉంచిస్తే నూనె అంతా పైకి తేలిపోతుంది. మళ్ళీ నూనె చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి. ఉప్పు అది చూసుకొని మళ్ళీ కలుపుకొని 3 days అయ్యాక అప్పుడు జాడీలో పెట్టుకుందాము. అంతే అండి, 3 days వరకు మూత పెట్టేసి ఉంచేద్దాం. ఇలాగా మిగిలింది ఇందులో పెట్టేసుకుందాం. ఇదండి 3 days వరకు కలపకూడదండి. ఒక పక్కన నీళ్ళు అది వాటర్ అది తగలని చోట మూల పెట్టించుకోవాలి శుభ్రంగా. బాగుంటుంది. వాటర్ తగలకూడదండి అసలు, వాటర్ తగిలితే పాడైపోతుంది, గుజాలు పట్టేస్తుంది. అంతే అండి, ఇలా పెట్టించుకోవడం. ఇలా మూత వేసేసి పక్కన పెట్టించుకోవడం. అంతే అండి, మా ఊరగాయ పచ్చడి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరే అండి, బాయ్ అండి, ఉంటాను. మరో వీడియోతో కలుస్తా. బాయ్.